మా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో, ఘనమైనటువంటి నామములో, శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకొనుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నా మటుకు నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. గమనించండి ప్రియులారా, ఈ వచనము మనకు చాలా నోటెడ్గా ఉన్నటువంటి వచనము. సువార్తలలో ఎక్కువగా ఈ వచనాన్ని మనము చెప్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును అనే మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితము విశ్వాసముతో కొనసాగుతూ ఉండాలి. విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఎంత ప్రాముఖ్యము అనంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని చెప్పి అక్కడ మనము చదవగలుగుతాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. కనుక విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా మనము ఉండలేం. కనుక విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఈ సమయంలో మనము ఈ యొక్క వర్తమానములో విశ్వాసము గురించినటువంటి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. చూడండి, ఈ వర్తమానములో నేను ఎటువంటి విశ్వాసము ఉండకూడదు అనేటువంటి సంగతులు మరియు ఎటువంటి విశ్వాసము ఉండాలి అనేటువంటి సంగతులు ఈ వర్తమానములో నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్ముడు మనకు ఆ సంగతులు బోధించునుగాక. చూడండి, ఎటువంటి విశ్వాసము మనలో ఉండకూడదు అనంటే, మొట్టమొదటిదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయములో 27వ వచనాన్ని మనం చూస్తే, తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తోమాను చూసి చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే మనలో అవిశ్వాసము అనేటువంటిది మనలో ఉండకూడదు అని చెప్పి మనము నేర్చుకోవాలి. ప్రియులారా, చూడండి, తోమా అంతటి ఆ వ్యక్తిలోనే, తోమా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, ఆయనలోనే ఏమొచ్చేసింది? అవిశ్వాసం వచ్చేసింది. కనుక చాలా జాగ్రత్తగా ఈ అంచె దినాలలో మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనలో ఎటువంటి పరిస్థితిలో కూడా అవిశ్వాసము అనేటువంటిది మనలో రాకూడదు. రెండవ మాటగా మనం గమనిస్తే, చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనములో, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.
యేసు ప్రభువారు పేతురుతో చెప్పినటువంటి మాట ఏమన్నాడు? అల్ప విశ్వాసి అనే మాట వాడాడు. ప్రియులారా, పేతురంతటి ఆ వ్యక్తిలోనే ఏమొచ్చేసిందంట? అల్ప విశ్వాసం వచ్చేసింది. కనుక ప్రియులారా, మనలో అల్ప విశ్వాసము అనేటువంటిది మనలో ఉండకూడదు అని చెప్పి మనము గ్రహించాలి. తర్వాత మూడవ మాటగా మనం గమనిస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, చూసారా, విశ్వాసమునందు బలహీనుడు కాక, అబ్రహాం గురించి వ్రాయబడినటువంటి మాట. అంటే మనలో బలహీన విశ్వాసము అనేటువంటిది మనలో రాకూడదు అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. ప్రియులారా, బలహీన విశ్వాసం మనలో ఉండకూడదు. అంటే మన విశ్వాసము బలహీనం కాకూడదు అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి విశ్వాసమునందు బలహీనుడు కాక అంటే బలహీన విశ్వాసము అనేటువంటిది మనలో ఉండకూడదు అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత మరొక మాట చూడండి, దేవుని యొక్క వాక్యములో 4వ మాటగా మనం గమనించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూసారా, 4వది ఏంటి? విశ్వాసము క్రియలు లేనిదైతే, అంటే క్రియలు లేని విశ్వాసము. అంటే ప్రియులారా, మన విశ్వాసము కేవలము మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా మన విశ్వాస జీవితాన్ని మనము నెరవేర్చాలి. కాబట్టి విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని చెప్పి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే 4వదిగా క్రియలు లేని విశ్వాసము మనలో ఉండకూడదు అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత 5వ మాటగా మనం గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనములో, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంటే వ్యర్థమైన విశ్వాసం మనలో ఉండకూడదు. అంటే ప్రియులారా, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అంటే గమనించండి, ఒకవేళ క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఒకవేళ మనము గనక నమ్మకపోయినట్లయితే అది వ్యర్థమైన విశ్వాసం. అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి నమ్మి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి నమ్మి, ఆయన మనందరి కొరకు చనిపోయాడు అని చెప్పి నమ్మి, మనందరి కొరకు తన రక్తమంతా కూడా ధారపోశాడు అని చెప్పి నమ్మి, ఆయన యొక్క పునరుత్థానాన్ని ఒకవేళ మనం గనక నమ్మకపోయినట్లయితే మన విశ్వాసము వ్యర్థమే అని చెప్పి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వ్యర్థమైన విశ్వాసం మనలో ఉండకూడదు. 5 విషయాలు ఈ సమయంలో మనము చూస్తూ వచ్చాం. ఈ 5 సంగతులు ఏంటి అని అంటే, మనలో ఎటువంటి విశ్వాసము ఉండకూడదు అనేటువంటి ప్రశ్నకు ఇవన్నీ కూడా మరి మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఎటువంటి విశ్వాసము మనలో ఉండాలి అనేటువంటి మాటకు మనం వచ్చినట్లయితే చూడండి, ఎటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ప్రియులారా, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు అంటూ ఉంటున్నాడు, పౌలు చెప్తున్నటువంటి మాట కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధుల గురించి, కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఆయన పరిశుద్ధుల గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? క్రీస్తునందలి మీ
స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని చెప్పి ఇక్కడ అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనలో స్థిరమైన విశ్వాసము మనలో ఉండాలి అని చెప్పి మనము గమనించాలి. అటువంటి స్థిరమైన విశ్వాసము కొలసైలో ఉన్నటువంటి ఆ యొక్క మరి సంఘములో అపొస్తలుడైనటువంటి పౌలు చూడగలిగాడు. కాబట్టి స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి. రెండవ మాటగా మనం గమనించినట్లయితే ఎటువంటి విశ్వాసం మనలో ఉండాలి? లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయములో 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. చూసారా, యేసు ప్రభువే అంటూ ఉన్నాడు. ఏమని? ఇంత గొప్ప విశ్వాసము అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, అంటే మనలో ఉండవలసిన విశ్వాసము ఎలా ఉండాలి అని అంటే గొప్ప విశ్వాసముగా ఉండాలి. స్థిర విశ్వాసం మనలో ఉండాలి. రెండవదిగా గొప్ప విశ్వాసము మనలో ఉండాలి. తర్వాత మూడవ మాటగా మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అంటే మూడవదిగా ఎటువంటి విశ్వాసం ఉండాలి? నిష్కపటమైన విశ్వాసము మనలో ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కనుక ప్రియులారా, నిష్కపటమైన విశ్వాసము మనలో ఉండాలి. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములో 7వ వచనాన్ని చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏ విశ్వాసము? అమూల్యమైన మీ విశ్వాసము అని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే అమూల్యమైన విశ్వాసముగా మన విశ్వాస జీవితము కలిగి ఉండాలి ప్రియులారా. కనుక ప్రియులారా, మనము చూసిన టాపిక్ ఏంటి? ఎటువంటి విశ్వాసము మనలో ఉండకూడదు అనేటువంటి సంగతులు మనం చూసాం ఈ వర్తమానంలో. తర్వాత ఎటువంటి విశ్వాసము మనలో ఉండాలి. మొట్టమొదటిదిగా ఎటువంటి విశ్వాసము మనలో ఉండకూడదు అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. తర్వాత ఎటువంటి విశ్వాసము మనలో ఉండాలి అనేటువంటి విషయాలు మనము నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాస జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా మనము ఉండగలగాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కనుక విశ్వాసము విషయములో మనము దేవుణ్ణి గణపరచగలుగుతున్నామా? విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టలముగా మనము ఉండగలుగుతున్నామా అనేటువంటిది మనము పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనము చూస్తున్నాం. కనుక విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. ఈ అంచె దినాలలో మన విశ్వాస జీవితాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. కనుక మరి మన జీవితము విశ్వాసముతో కొనసాగునట్లుగా ఎటువంటి విశ్వాసము మనము కలిగి ఉండకూడదు అనేటువంటి సంగతులు మనం చూసాం. ఎటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి అనేటువంటి సంగతులు మనం చూసాం. కనుక ప్రియులారా, దేవుని చేత హెచ్చరించబడినటువంటి వారంగా ఈ అంచె దినాలలో మన విశ్వాస జీవితాన్ని మరి ప్రభువుకు అప్పగించుకుంటూ, ప్రభు మీద ఆధారపడుతూ మరి విశ్వాస జీవితాన్ని కొనసాగించటానికి, విశ్వాస జీవితాన్ని కలిగి ఉండటానికి, విశ్వాస జీవితాన్ని కొనసాగించటానికి
విశ్వాసముతో ఆ యొక్క ప్రభు రాకడ దినము కొరకు మనము సిద్ధపడటానికి ఆ ప్రభువు మనకు సహాయము చేయునట్లుగా మన జీవితాలు ప్రభువునకు అప్పగించుకుందాం. దేవుడు మనల్నందరినీ కూడా ఆ రీతిగా ఆయన రాకడ దినము కొరకు మనల్నందరినీ కూడా సిద్ధపరచునుగాక.